Hello guys, welcome to new vlog. Let's begin the show. మొన్న ఒక జాతరకి పోయినాం, సమ్మక జాతరకి. నిన్న ఊరికి పోయినాం. ఈరోజు మళ్ళీ జాతరకు పోతున్నాం. ఇటు మొత్తం తిరుగుడే ఉంది వారం మొత్తం. అలసిపోయి పోతుంది. ఏమన్నా అంటే సడన్గా అనుకున్నాము ఈరోజే పోదామని, అందుకే ఈరోజు పోతున్నాం అంటున్నాం అమ్మ. ఏమంటాం, ఏం చెప్తాం ఇంకా అంటే ఇట్లా సడన్ ప్లాన్స్ ఎట్లా వస్తాయో వీళ్ళకి. నేను అలసిపోవడానికి వస్తాయేమో ఇట్లాంటివన్నీ. మళ్ళీ దానికి ప్లస్ నాకు ఇప్పుడు టిఫిన్కి ఏం లేదు తినడానికి. గుడికి వచ్చినాక తినాలి కదరా అంటున్నాం. మాకు తిండి కూడా తినలేను పొద్దు నుంచి. ఈరోజు వెదర్ కూడా బాగా కూల్గా ఉంది. జనరల్గా సంక్రాంతి అయిపోయాక వెదర్ కొంచెం నార్మల్గా అయిపోయి కొంచెం వేడిగా ఉంటుంది అనుకున్నా, కానీ పండుగ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా వెదర్ అట్లనే కూల్గా ఉంది. అసలు ఎండనే లేదు ఈరోజు. మొత్తమే కూల్గా చల్లగా ఉంది, మొత్తం బాగుంది. మేము పోవడానికి రెడీ అవుతున్నాం ఇప్పుడే. మా నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మధు అంకుల్ హాయ్, మేమందరం కలిసిపోతాం ఇప్పుడు కార్లా. అదేం పేరు అది? కొత్తగట్టు గుంట. ఇంకొక జాతర 10:30కి అనుకున్న ప్లాన్ 11:30 అవుతుంది. మళ్ళీ నాన్న డ్రైవ్ చేస్తున్నాం. రోజు తిరుగుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? అలసిపోతున్నాం బాగా తిరిగి. మొత్తం కొండలే ఉన్నాయి ఇక్కడ. బాగుంది చూడ్డానికి కూడా. ఇక్కడ ఇంకో గుడి ఉంటుంది. మొన్న వచ్చిన సమ్మక్క జాతర కూడా సేమ్ ఇదే రోడ్కి వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఈరోజు మనం వెళ్ళే టెంపుల్ ఆ సమ్మక్క జాతర కేశవపట్నం దాటిపోవాలి. ఈ రోడ్డు మాత్రం అస్సలు కన్స్ట్రక్షన్ అవ్వదు. 2 years నుంచి చూస్తున్నాం. ఈ రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది చూడడానికి. ఇవి డ్యామ్ వాటర్ డ్యామ్. ఇక్కడ నుంచి మన డ్యామ్ బ్రిడ్జ్ ఉంటుంది కరీంనగర్లో, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇది గుట్ట అన్నమాట, కొత్తగట్టు గుట్ట. ఇది మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం. ఇది పైన మీకు విగ్రహం చూపిస్తా, కొంచెం జూమింగ్ చేస్తా. తక్కువ మంది ఏం లేరు, చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. సమ్మక్క జాతరలానే ప్రతి ఒక్కరు సమ్మక్క జాతర అయిపోయినాక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఆ పైనకి గుట్ట ఎక్కాలి. లైన్ మాత్రం పెద్దగానే ఉంది. అందరూ మెట్ల నుంచి పోతుర్రు, మనం మాత్రం ఇట్లా గుట్ట మించి పోవాలి, లేకపోతే లైన్లు ఇరుక్కపోతాం. చాలా మంది ఉన్నారు. గుట్ట ఎక్కుతున్నాం ఇప్పుడు. కొంచెం జారుతుంది ఇక్కడ గుట్ట. ఇది మాట్లాడుతుంది, మీకు వినబడుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. గుట్ట మాత్రం ఫుల్ ఏదో 90 degrees లా ఉన్నట్టుంది. ఇది పైనుంచి వ్యూ. ఇది మమ్మీ నాన్న ఎట్లుంది మా? మంచిగా ఉందా? మస్తుంది బాగా. ఇది విగ్రహం. వెహికల్స్ వచ్చే దారి ఇది కొంచెం రష్ ఎక్కువ ఉంది, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందుకే మేము పైనకి వెహికల్ రిస్క్ కాలేదు. లాక్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ కింద పడ్డా నేను, జారీది ఒకటేసారి. ఇది కోనేరు. ఇక్కడ స్నానం చేయడానికి లేదు, కానీ మన వాళ్ళు కొందరు వేస్తారు. మన వాళ్ళు ఇట్లా వినరు కదా. అటు లోపల లోతు ఉంటుంది, ఇక్కడ మాత్రం కాళ్ళు చేతులు ఆడుకొని లోపలికి వెళ్తారు గుడి లోపలికి. బాగా మంది వచ్చిర్రు అనుకున్న దానికన్నా. అక్కడ లోపల గుడి. అది మెయిన్ గుడి. ఇక్కడ హనుమాన్ గుడి ఉంది. ఇక్కడ చాలా చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. వాయిస్ ఎక్కువ ఉంది ఇక్కడ, నాయిస్. మేబీ నేను మాట్లాడుతుంది వినిపిస్తుందో లేదు. అక్కడ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ శివాలయం. నేను అనుకున్న దానికన్నా ఇక్కడ చాలా మంది వచ్చారు. మన కార్ అక్కడ పార్క్ చేసినాం. అక్కడ చిన్నగా జూమ్ చేస్తా, అక్కడ ఉంది మన కార్. ఆ దర్శనం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చేసినాం. లోపల ఎక్కువ తీయలేదు, చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మత్స్యగిరీంద్ర స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. అది మొత్తం రోడ్డు. మమ్మీ వాళ్ళు అక్కడ నిల్చున్నారు. ఫోటో తీ అంటున్నారు. అలా చెప్పు. ఇలా సండే కాబట్టి ఫుల్ మంది ఉన్నారు. లోపలికి అయితే ఓలే బయటకు వెళ్ళి చూసుకొని దర్శనం చేసుకొని వచ్చినాం దేవుడు. లోపలికి ఓలే అది కూడా చెప్తున్నావా? బయటికి వెళ్ళి చూసేసి వచ్చినాం. మేమే కాదు, దాదాపు అందరు అట్లనే అక్కడ డోర్ దగ్గర నిల్చొని చూసేసి వస్తున్నారు. మరి అంత పెద్ద లైన్ ఉంది. ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ నుంచి ఫోన్ వాడితే ఒక ముక్క కూడా దొరకదు. ఇంతకుముందు నేను ఇక్కడనే పడ్డా ఇంతకుముందు. ఇంకొంచెం జారుకుంటుంది అటు పోయేటోళ్ళు. ఫుల్ పెద్ద లైన్ ఉంది. పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. కానీ మెట్లు కొంచెం మంచిగా పెట్టుంటే ఇంకెక్కువ మంది వచ్చేటోళ్ళు. ఎందుకంటే చిన్న ఉన్నాయి మెట్లు ఎక్కడానికి కూడా. మా దర్శనం అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. ఇంతకుముందే వచ్చినాం ఇంటికి. ఈ బొట్టు ఎంత క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు పోతలేదు. ఏం చేస్తాం, ఇంకా వదిలేసిన. 2-3 టైమ్స్ సోప్ పెట్టి కడుక్కున్నా కూడా అట్లనే ఉంది. ఇంతకుముందు అక్కడ కొంచెం కాలు స్లిప్ అయి కింద పడ్డప్పుడు ఫోన్ హ్యాండ్లోనే ఉండే, ఇట్లా బండ తాకింది. కొంచెం స్క్రాచ్ పడ్డది, గుండె అయిపోయింది ఒకటేసారి. ఎందుకంటే నార్మల్ ఫోన్ అయితే ఇంకా, కానీ ప్రో మ్యాక్స్ కదా, ఒకటేసారి ఫోన్కి ఏమైనా అయిందా, ఎక్కడన్నా స్క్రాచెస్ పడ్డా, ఎక్కడన్నా క్రాక్ వచ్చిందా అని చెప్పేసి ఫుల్ భయమైంది ఒకటేసారి. కానీ మొత్తానికైతే దర్శనం ఏం కాలేదు. యాక్చువల్లీ బయట నుంచే మొక్కుకొని వచ్చేసినాము. చాలామంది అట్లనే వచ్చేసారు అక్కడ ఉన్న మందికి. లోపల దాకా వెళ్ళే అంత ఛాన్స్ లేదు. మేము అక్కడనే వెయిట్ చేసేది ఉంటే ఆల్మోస్ట్ ఒక 4-5 అయ్యేది దర్శనం అవడానికి. సో బయట నుంచి నార్మల్ డోర్ దగ్గర నుంచి కూడా దేవుడు కనిపించాను. అక్కడ నుంచి మొక్కుకొని వచ్చేసినాం. చాలా అలసిపోయినాం ఇప్పుడు. ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు అనదర్ వ్లాగ్.